నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. పార్లమెంట్ సెక్రటరీకి నామినేషన్ పత్రాలు అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ సహా ఎన్డీఏ పక్షాల ఎంపీలు ఉన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ రాజ్ఘాట్లో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి కాగా గతంలో మహారాష్ట్ర, జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్గా పనిచేశారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సైతం 3 ఏళ్లు పనిచేశారు. కోయంబత్తూరు నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు రాధాకృష్ణన్. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు గడువు రేపటితో పూర్తి కానుంది. 22న నామినేషన్లు పరిశీలించనున్నారు. 25న నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబర్ 9న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ వ్యక్తిని ఎందుకు పెట్టలేదని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు వీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పుడు బీసీ అయిన దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేసి ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి ఎలా ఇస్తారని నిలదీశారు. బీజేపీకి బీసీలపై ప్రేమ ఉంది కాబట్టే ఎంబీసీని అభ్యర్థిగా ప్రకటించామని రామచంద్రరావు స్పష్టం చేశారు. మరోవైపు కేటీఆర్ సైతం బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదో రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. బీసీలపైన ప్రేమ నోటిమాటేనా, చేతల్లో ఉండదా అని అడిగారు కేటీఆర్. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు, బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, కంచైలయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు. అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి, మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. నేను అడుగుతానమ్మా, మీరేమైనా మెహర్బాన్ చేస్తుండ్రా మాకు? మేము సర్వస్వతంత్రమైన పార్టీ, మేము డెఫినెట్గా ఎన్డీఏలో లేము, ఇండియాలో లేము. మేము మా మోడీ మా బాస్ కాదు, రాహుల్ గాంధీ మా బాస్ కాదు, తెలంగాణ ప్రజలు మా బాసులు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా మా నిర్ణయం ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, 2 పార్టీలు దొందేనండి. కాంగ్రెస్ బీజేపీ 2 కూడా దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్లే. 11 ఏళ్ళు బీజేపీ ఏం చేయలే, 2 సంవత్సరాలు 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్గా తీసుకోవాల్సిన అభిప్రాయం ఆలోచన ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు ఏమన్నారు, దత్తాత్రేయ గారు బీసీ మంచోడు, ఆయనకు వైస్ ప్రెసిడెంట్ అని అన్నాడు. మళ్ళీ వారు వి హనుమంతరావుని వైస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయొచ్చు కదా, సురేష్ రెడ్డి గారు అనౌన్స్ చేసే అవసరం ఏమొచ్చి? నేను అధ్యక్షుడు అయినప్పుడు అవి మాట్లాడారు. ఆత్మ ప్రబోధన గతంలో కూడా నిల్లం సంజీవ్ రెడ్డి గారి ప్రయత్నం, అప్పుడు కూడా ఆత్మ ప్రబోధన అన్నారు, మీకు తెలుసు అందరికీ. ఆత్మ ప్రబోధన ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ? ఆత్మ ప్రబోధనలో నేను కూడా అంటున్నాను, ఆత్మ ప్రబోధన చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటేయండి. ఆయన ఎంబీసీ నిజంగా బీసీల మీద ఎవరికైనా ప్రేమ ఉంటే అది కేవలం ఎన్డీఏకి ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది, ఎన్డీఏ క్యాండిడేట్ ఎంబీసీ ఉన్నాడు కాబట్టి ఓబీసీ కూడా ఎంబీసీ. ఆయన కమ్యూనిటీ గౌండార్ కమ్యూనిటీ, వెరీ మినిమం ఉన్నటువంటి కమ్యూనిటీ అది. ఆయనకి మేము గవర్నర్ ఇచ్చినాం, గతంలో ఎంపీ ఇచ్చినాం, రాజ్యసభ ఇచ్చినాం, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ చేస్తే మీరు ఈరోజు నేను అది కూడా చెప్తున్నా, ఇండియా అలయన్స్ వాళ్ళ క్యాండిడేట్ మీద మాకేం ఆయన, బికాజ్ నేను ఆయన ముందు ప్రాక్టీస్ కూడా చేశాను, ఆయన సుప్రీంకోర్టు జడ్జి. కానీ మీరు ఏ వాదన అయితే, ఏ సోనియా గాంధీ గారు అయితే, ఏ రాహుల్ గాంధీ గారు అయితే మీకు ఒస్కార్ అవార్డు ఇవ్వాలి, మీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అంటే, భాస్కర్ అవార్డు గోబుల్స్ అవార్డు ఇవ్వాలి అన్నారు కదా. మరి అది మీరు అన్న తర్వాత కూడా మీరు ఓబీసీని ఎందుకు పెట్టలేదంటే, వి హనుమంతరావు గారిని పెట్టేదంటే వైస్ ప్రెసిడెంట్గా, అప్పుడు ఆత్మ ప్రబోధన వస్తుంది. ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు, ఇండియా అలయన్స్ ఎంపీలకు, మీ ఆత్మ ప్రబోధన చేసుకొని ఎన్డీఏ క్యాండిడేట్కి ఓట్ వేయండి. సాంకేతికంగా అభివృద్ధి చెందిన మౌలిక వసతుల్లో మరింత మార్పు రావాల్సిన అవసరం ఉంది అన్నారు సీఎం రేవంత్. ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల శంకుస్థాపన సందర్భంగా మాట్లాడిన సీఎం, హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడాలంటే మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ ఏర్పాటు అనివార్యం అని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునే ఎవరైనా శత్రువులే అన్న సీఎం, ఆ దొంగల పని ప్రజలే చూసుకోవాలి అన్నారు. ఈ రోజు అమెరికాలో సంస్థలు నిర్వహిస్తున్న మన ఐటీ నిపుణులు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న మన ఐటీ నిపుణులు ఒకవేళ వాళ్ళు పని చేయడం ఆపేస్తే
అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థనే దెబ్బతినే స్థాయికి ఈరోజు మనం ఎదిగినాం. ఇంత గొప్ప సాంకేతిక నైపుణ్యాన్ని సాధించిన మనం హైదరాబాదు నగరాన్ని అట్లే వదిలేద్దామా? ఈ నగరంలో చెత్త పేరుకపోవడం, మురికి నగరంగా, వసతులు లేని, వర్షాలు వస్తే నీళ్లు నిండి, చినుకు పడితే ట్రాఫిక్ జామ్లతోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే ఒక నరక కూపానికి వెళ్ళినట్టుగా వాటిని అట్లనే వదిలేద్దామా? లేదు అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడిన హైదరాబాదు నగరాన్ని ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దుకుందామా? మీరు ఆలోచన చేయండి. ఈరోజు మూసీ ప్రక్షాళన కొంతమందికి ఇష్టం లేదు. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణము ఇంకొక కొంతమందికి పసందు కావట్లేదు. గుజరాత్ సబర్మతి ప్రక్షాళన చేయొచ్చు, ఢిల్లీ యమునా నది ప్రక్షాళన చేయొచ్చు, ఉత్తరప్రదేశ్ ఈరోజు అక్కడ ఉండే నదులను ప్రక్షాళన చేసుకుంటే మరి హైదరాబాదు నగరంలో ఉన్న హైదరాబాదు నగర ప్రతిష్టను పెంచే మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదని నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. ఎందుకు అడ్డుపడుతున్నారు? అడ్డుపడుతున్న ఆలోచన ఏంది? వాళ్ళ ఎవరైనా ఈ అభివృద్ధికి అడ్డుకుంటే అడ్డుకునే వాళ్ళను అడ్డుకట్టేయాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలి. ఎందుకంటే నేను పనిలో నిమగ్నమై ఉంటా. అట్లాంటి దొంగల్ని పట్టుకోవాలంటే నాకు కొంత సమయం సరిపోతలేదు. ఆ దొంగల్ని పట్టుకునే పని మీరే చేయాలి. అభివృద్ధిని అడ్డుకున్నాడు అని అంటే మనకు శత్రువే. డబుల్ బెడ్రూమ్ అనే ఆశ చూసినాం, అది ఆకాశంలోనే కనిపించింది. అహనా పెల్లంటలో కోట శ్రీనివాస్ గారు కోడి పైన కట్టి కింద తెల్లబువ్వ తిన్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు అహనా పెల్లంటలో ఏలాడదీసిన కోడిలాగా కనిపించింది తప్ప మనకెవరికి అందుబాటులోకి రాలేదు. అందుకే ప్రక్షాళనతో పాటు పారదర్శకమైన పరిపాలనతో పాటు మధ్య తరగతి సగటు జీవికి రాజీవ్ స్వగృహ ద్వారా మళ్ళీ ఇండ్ల పట్టాలు ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన చేయడమే కాదు, మా మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి, మా శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా. పేదల కోసం స్థలాలు వెతకండి. వాళ్లకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాదు, ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన సహాయాన్ని అందించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈరోజు 100 కోట్లకు పైగా ఎకరం ఈ ప్రాంతంలో భూమి అమ్ముడు పోతుంది. మరి కోటీశ్వరులు మాత్రమే కొనుక్కోగలరు. మధ్యతరగతి సగటు జీవి సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరాలి? సగటు జీవుల గురించి ఈరోజు ఆలోచన చేయాలి. మూసీ ప్రాంతం ఈరోజు మనకు ఐటీ అర్ధరాత్రి రాత్రి పొద్దున చీకటి అవుతే అమెరికాలో తెల్లారుతుంది. మరి అమెరికా వాళ్ళతో కలిసి పనిచేయాలంటే రాత్రి కూడా ఇక్కడ పనిచేయాలి. ఇక్కడ పనిచేసిన వాళ్ళు భోజనం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇవాళ అందుకే హైదరాబాదు నగరంలో మూసీ ప్రక్షాళన చేసి, మూసీ సుందరీకరణ చేసి, మూసీ నదిని పునరుజ్జీవింపజేసి ఆ ప్రాంతంలో నైట్ ఎకానమీని ఈరోజు ప్రారంభించాలనుకుంటున్నాం. రాత్రి మొత్తం అక్కడ వ్యాపారాలు జరగాలి, నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. ఒక నైట్ ఎకానమీని మూసీ పరివాహక ప్రాంతంలో ఈరోజు మనం ప్రారంభించాలనుకుంటున్నాం. అది చెయ్యాలంటే అక్కడ ఎలివేటెడ్ కారిడార్ రావాలి, అక్కడికి మెట్రో రైలు రావాలి, అక్కడ మూసీలో ఉన్న మురికిని తొలగించాలి. కూర్చోవడానికి కూర్చుండదు, నించోవడానికి జాగా ఉండదు, గంటల కొద్ది అక్కడ ఉంటే బాత్రూమ్ పోదామంటే ఎక్కడ కనిపించదు. ఎక్కడ మెట్ల మీద ఎక్కితే పాన్ పరాగులు తిని ఊంపించి మనం ఎక్కడ కాలు పెడితే జారి పడతామో అన్న పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అభివృద్ధి చెందినం అంటున్నాం, ఐటీ దిగ్గజ కంపెనీలు మన దగ్గర ఉన్నాయి అంటున్నాం, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, గూగుల్ మన దగ్గర ఉన్నాయి అంటున్నాం, హెచ్సిఎల్, కాగ్నిజెంట్, టీసీఎస్ ఇక్కడ ఉందంటున్నాం. కానీ మన బుద్ధి, మన ఆఫీసుల తీరు మారడం లేదు. ప్రపంచ దేశాలకు సంబంధించిన ఎవరు ఇక్కడ వచ్చి ఉన్నా, ఏ ఇల్లు కొనుక్కున్నా, ఎవరైనా పెళ్లి చేసుకుంటే యువ జంటలు ఆఫీసుకు పోతే అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఎందుకురా దేవుడా ఇక్కడికి వచ్చినా అనుకునే పరిస్థితి ఆ యువ జంటకు ఈరోజు కనిపిస్తుంది. 7.5% స్టాంప్ డ్యూటీ ఛార్జ్ చేసే మనకే 15,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఆ ఆస్తులు కొనుక్కుంటున్న వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నారు. మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చేవాడు ఆఫీస్కి వస్తే నించోవడానికి జగా లేదు, కనీసం మర్యాదగా పలకరించేవాడు లేడు. వాళ్ళనేదో దొంగల్ని చూసినట్టుగా, లేకపోతే వాళ్ళు ఏదో తప్పు చేస్తే, నేరం చేస్తే సబ్ రిజిస్ట్రార్కి వచ్చినట్టుగా మనం పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఈ విధానంలో మార్పు రావాలి. దేశ ఆర్థిక వ్యవస్థలో రాజీవ్ గాంధీ అనేక మార్పులు తీసుకొచ్చారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్ సమాధి వద్ద భట్టి విక్రమార్క నివాళులర్పించారు. తక్కువ పదవి కాలంలోనే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సాంకేతికతలో అనేక మార్పులు తీసుకొచ్చి ఆధునిక దేశంగా రూపుదిద్దడానికి పునాదులు వేశారని గుర్తు చేశారు.
తెలంగాణలో యూరియా కొరతపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పాత కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల సమస్యలపై సీఎం రేవంత్ ఒక్కరోజు సమీక్ష చేయలేదని చెప్పారు. ఇటు రాష్ట్రంలో యూరియా కొరత లేదని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అంటున్నారు. కేంద్రం సరిపడా ఎరువులు అందిస్తోంది అన్నారు. కాంగ్రెస్ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎక్కడ చూసినా మరి తండోపతండాలుగా రైతులు వారి కుటుంబ సభ్యులు ఇవాళ శాంతాడంత లైన్లలో నిలబడి ఎక్కడికక్కడ అవస్థలు పడుతున్న పరిస్థితి చాలా దయనీయమైన దృశ్యం దేశం మొత్తం చూస్తూ ఉంది, రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉంది. ఇవాళ ఒకటి స్పష్టంగా తేలిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లర రాజకీయాలు చేయడం తెలుసు, బురద చల్లడం తెలుసు, కానీ ఒక్క పని కూడా పనికొచ్చే ఒక్క పని కూడా చేత కాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వల్ల ఇవాళ రైతులు ఒక బస్తా ఎరువు దొరకక ఆగమాగమైపోయే పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది. చివరికి పంట అమ్ముకోవాలి, పంట కొనాలే ప్రభుత్వం అంటే రైతులు అధికారుల కాళ్ళ మీద పడే దుస్థితి. అట్లాగే ఇవాళ ఎరువుల బస్తాల కోసం కూడా మరి ఎక్కడికక్కడ రైతులు కాళ్ళ వేళ్ళ పడి అధికారులను బతిమలాడుకునే ఒక దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉన్నది. అధికారుల కాళ్ళు పట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు కాంగ్రెస్ చరిత్ర ఎన్నడూ కూడా రైతుల విషయంలో సానుకూలమైన చరిత్ర కాదు, రైతులకు మేలు చేసిన చరిత్ర కాదు. ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి ఆనాటి రోజులు తెస్తాము అనేదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, దానికి అనుగుణంగానే మరి ఆనాడేవైతే అర్ధరాత్రి బాయికాడ వండుకునే దుస్థితి ఉండేనో ఇలా మళ్ళొక్కసారి చివరికి ఒక మహిళా రైతు ఎరువుల దుకాణం కాడ అక్కడ తెల్లారగట్టనే పోయి పండుకునే దుస్థితి, దుకాణం ముంగట వండుకునే దుస్థితి కూడా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం మూలన కనబడుతూ ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ప్రభుత్వంలో 6 నెలల ముందే బఫర్ స్టాక్ తెప్పించి ఎక్కడికక్కడ గోదాములు సీజన్ మొదలు కాకముందే నింపి పెట్టి భారతదేశంలో ఎక్కడెక్కడ మరి యూరియా దొరికితే ఎరువు దొరికితే ఆడికెళ్ళి తెప్పించి రైతుకు కడుపులో చల్లగదలకుండా కూర్చునే విధంగా ఇంటికి ఎరువుల బస్తాలు పంపిన పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చూసినాం. ఎక్కడ కూడా యూరియా కేంద్ర ప్రభుత్వము తక్కువ చేయలేదు, షార్టేజ్ చేయలేదు. దీనికి కారణాలు వేరే ఉన్నాయి. అందుకే దాని కొరత తెలంగాణ ఒక మార్కెట్లో ఏర్పడిందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పని వల్ల రన్ ఆన్ ఫర్టిలైజర్, ఇట్ ఈస్ రన్ ఆన్ ఫర్టిలైజర్స్, ఎరువుల దుకాణం మీద, ఎరువుల దీని మీద ఒక ఆర్టిఫిషియల్ కొరత క్రియేట్ అయిందంటే బికాజ్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పాలి ప్రజలకు. మాకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని మీ దగ్గర బఫర్ స్టాక్స్ పెట్టుకొని, ఎక్స్ట్రా స్టాక్ పెట్టుకొని ఈ అబద్ధాలు ఎందుకు ఆడాలి? జీహెచ్ఎంసీ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. నగరంలో 48 కార్పొరేషన్లను గెలిచామని గుర్తు చేసుకున్న ఆయన మరో 6 నెలల్లో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే విధంగా ముందుకెళ్లాలని పార్టీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వర్షం పడితే నగర రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. నగరంలో కరెంటు తీగలు డేంజర్ బెల్స్ ను మోగిస్తున్నాయని, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలే ఈ ప్రభుత్వంలోనూ జరుగుతున్నాయని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం అధికారులు స్పందించడం లేదని ఫైర్ అయ్యారు రామచందర్. గత ప్రభుత్వం కూడా ఆ రోజు హైదరాబాద్ మొత్తం మునిగినప్పుడు కూడా దాన్ని చురుగ్గా తీసుకొని డబ్బులు ఇస్తా అని చెప్పేసి 10,000 రూపాయలు అని చెప్పేసి ఆన్లైన్ వేయకుండా డైరెక్ట్. గోదావరి నదిని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండగా వరద ప్రవాహానికి సంతోషిమాత ఆలయంతో పాటు పుష్కర ఘాట్లు మునిగిపోయాయి. స్థానిక అధికారులతో కలిసి గోదావరిని పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వారికి పలు సూచనలు చేశారు.
ప్రతి కుటుంబం నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి అన్నదే తమ నినాదం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రతన్ టాటా గతంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని కృషి చేశారన్నారు. భవిష్యత్ అంతా ఐటీ రంగానిదే అని గుర్తు చేశారు. సరైన ప్రభుత్వ విధానాలు అవలంబిస్తే ఆదాయం, సంపద వస్తుందని చంద్రబాబు అన్నారు. దేశంలో ఎవ్వరూ చేయలేనంతగా ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు చంద్రబాబు. Recently, Ratan Tata ji was expired. He passed away. Generally, any small politician will die, all leaders will go. Great contributors for this nation, if he is an industrialist, only industrialist will go there. Then I thought we have to pay respects and also we have to honor what he has done for this great nation. That is the spirit all the way I went to Mumbai. And Government of India also, Amit Shah ji has come. Both Government of India and Government of Andhra Pradesh believes very strongly, if you create wealth creation, then only we can eradicate poverty. Otherwise, it will be a vicious circle. In the journey, I thought how to use this brand. I am also having my own this thing. He was a great man. I know him very well. అనర్హులైన వికలాంగుల పింఛన్లపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. అర్హత లేకపోయినా వికలాంగుల పింఛన్లు పొందిన వారితో పాటు వారికి సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యులపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,00,000 మంది వరకు అనర్హులైన వికలాంగులు గుర్తించబడ్డారని చెప్పారు. ఈ అంశంపై 2 నెలల క్రితం సీఎం చంద్రబాబుకు తాను లేఖ రాసినట్లు వివరించారు. 40% కన్నా తక్కువ ఉండడం వల్ల వారిని అనర్హులుగా ప్రకటించాం. నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాలు మున్సిపాలిటీ కలిపి 742 మందికి అనర్హులుగా ప్రకటించి ఉన్నాం. అందులో మళ్ళీ వెరిఫికేషన్ చేసి 8 మందికి ఆరోగ్య పెన్షన్ పొందుతున్న వారిని వారికి ఉన్నత అర్హతను బట్టి వారిని వికలాంగుల పెన్షన్ గా కన్వర్ట్ చేయటం జరిగినది. మళ్ళీ దాంట్లో ఎంతమందికి మళ్ళీ ఎలిజిబిలిటీ అయ్యారని చెప్పి మళ్ళీ వాళ్ళకి 6,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసాం. మరియు 114 మంది వికలాంగులు మరియు ఆరోగ్య పింఛన్దారులు వారికి ఉన్న అర్హతను బట్టి వృద్ధాప్య పెన్షన్ దారులుగా కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే మిగతా 114 మంది వికలాంగుల పెన్షన్ అర్హులు కాదు, కానీ 60 సంవత్సరాలు దాటింది కాబట్టి మీకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ మార్చాను అందరినీ. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ ప్రణాళిక సిద్దం చేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో అబద్దాలు చెప్పారన్నారు. మేము క్లారిటీతో ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ప్రైవేటు పరం జరగడానికి వీలు లేదు. ఎంత ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, దాన్ని సాధించుకుంటాం. ఇది ప్రాంతవాసిగా ఇది మా పార్టీ విధానం. ఇదేదో నేను నివాదిస్తున్న మాట కాదు. అందుకే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో, మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో గాజువాకలో మాట్లాడినప్పుడు చెప్పారు, మీరు ఆచి తూచి మీరు ఓటునేయండి. ఇవాళ అటవీ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, అతని అనుచరుల దాడిపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉప అటవీ అధికారి, 2 బీట్ అధికారులను కిడ్నాప్ చేసి శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అనుచరులు దాడి చేశారన్న ఉద్యోగ సంఘం నేతలు విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు. దాడిని అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లమన్న అధికారుల సంఘం నేతలు ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ సిబ్బందిపై దాడి వివరాలను ఆరా తీశారు. వివాదాలకు ఎమ్మెల్యే తావివ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే గారైన శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మా అటవీ శాఖ అధికారులను విధులు నిర్వహిస్తుండగా వారి మీద కిడ్నాప్ చేసి వాళ్ళని శిక్షణ రహితంగా వాళ్ళ అనుచరులతో కొట్టించినారు కూడా. అది ముఖ్య ఉద్దేశం అండి. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో చింతపులి చిన్నారుల గ్రామ సమీపంలోని చిన్న పాపను పట్టుకొని కొద్దిగా దెబ్బలు. నేరం చేసిన నేతలు ప్రధాని స్థాయి అయిన ఉద్వాసన కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై లోక్సభ దద్దరిల్లింది. తీవ్రమైన నేరాలతో 30 రోజులకు పైగా నిర్బంధంలో ఉన్న ప్రధాని, సీఎంలు, మంత్రులను పదవి నుంచి తొలగించేలా 3 బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులను విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే కుట్ర అంటూ మండిపడ్డారు.
3 बजे तक के लिए स्थगित की जाती है। యాంటీ గ్రాఫ్ట్ బిల్లులపై చర్చ సందర్భంగా లోక్సభలో హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మధ్య మాటల యుద్దం జరిగింది. గుజరాత్ లో మంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా కూడా జైలుకు వెళ్లారని కేసీ వేణుగోపాల్ గుర్తు చేశారు. అయితే కేసీ వేణుగోపాల్ ఆరోపణలను ఖండించారు అమిత్ షా. తాను అరెస్ట్ అయ్యే కంటే ముందే పదవికి రాజీనామా చేశారని తెలిపారు. కోర్టు నిర్దోషిగా ప్రకటించాకే తిరిగి ప్రభుత్వంలోకి వచ్చారని స్పష్టం చేశారు. मैंने नैतिकता के मूल्यों का हवाला देकर इस्तीफा भी दिया और जब तक मैं कोर्ट से निर्देश नहीं हुआ कोई संविधान को मैंने स्वीकार नहीं किया। ये क्या सिखाते हैं नैतिकता में? मैं तो इस्तीफा देकर गया था और मैं तो चाहता हूं कि ये नैतिकता के मूल्य बढ़े। కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాంటీ గ్రాఫ్ట్ బిల్లులను వ్యతిరేకించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఇది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే కుట్ర అని ఆరోపించారు. రాజ్యాంగంలోని 74వ ఆర్టికల్కు విరుద్ధంగా బిల్లులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ బిల్లులతో దేశం దర్యాప్తు సంస్థల చేతుల్లోకి వెళ్తోందని, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన నేతలు దర్యాప్తు సంస్థలకు జవాబుదారీగా ఉండాల్సి వస్తోందని అన్నారు. Then only you can leave the post and the membership, but here a mere accusation, allegation, the punishment of losing one ministerial post will follow. Sir, Parliament democracy's chief ministers and ministers can only be removed through true means. First, executive prime minister can recommend their removal if the second council of ministers lose confidence of the legislature. Now this bill would empower the unelected executive and bureaucracy to play the role of the legislature. Sir, it undermines representative parliament democracy. This amendment would leave the minister and CM at ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి జరిగింది. ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో జన్ సువాయ్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటూ ఉండగా ఈ ఘటన జరిగింది. ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్న సమయంలో అహ్మద్ బాషా అనే వ్యక్తి సీఎంకి సమస్య చెబుతూ ఒకసారిగా దాడికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడున్న ఢిల్లీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీఎం రేఖా గుప్తాపై దాడిని అధికార బీజేపీ సహా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఖండించాయి. సీఎంకే రక్షణ లేకుంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ప్రశ్నించింది. సీఎంపై దాడి వెనుక కుట్ర కోణం ఉందని బీజేపీ ఆరోపించింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఒత్తిడి పెంచడాన్ని అన్యాయమైన చర్యగా రష్యా పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా 25% అదనపు సుంకాన్ని విధించిన నేపథ్యంలో భారత్లోని రష్యా దౌత్యాధికారి రోమన్ బాబుష్కిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్, రష్యా మధ్య ఇంధన వాణిజ్యం కొనసాగుతోందని రోమన్ విశ్వాసం వ్యక్తం చేశారు. రష్యాపై పాశ్చాత్య దేశాలు తీసుకుంటున్న చర్యలు ఆయా దేశాలపైనే తీవ్ర ప్రభావం చూపుతాయని వెల్లడించారు. ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో బ్రిక్స్ కూటమి స్థిరీకరణ శక్తిగా ఎదుగుతోంది అన్నారు. See that in the context of counterbalance. You know what? This is an absolutely different nature of the relations. It's not a black and white picture. We don't we don't cooperate with India against anyone. We don't cooperate within BRICS against anyone. We cooperate for the sake of the benefit of the peoples of our nations. So we don't take it as a counterbalance to any Western camp or whatever. Moreover, we have never, imposed any restrictions or conditions on India. So India is a global power with a diversified foreign policy, leading economic power, and we understand how much is the importance of its relations with the West. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.